హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్స్. ఈరోజు ప్రాన్స్ విత్ టమాటా కర్రీ నా స్టైల్‌లో చేసి చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా ప్రాన్స్‌ని తీసుకొని కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్రాన్స్‌ని తీసుకొని ఈ విధంగా నైఫ్‌తో కట్ చేసుకొని దానిలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బయటికి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. వేసుకొని నిదానంగా ప్రాన్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు ఇంకా ఉప్పు వేసాం కాబట్టి ఇలా వాటర్ అనేది ఊరుతుందండి. ఆ వాటర్ మొత్తం ఆవిరైపోయే వరకు ఉడికించుకోండి. కొద్దిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయినప్పుడు వీటిని తీసుకొని ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత వెజిటబుల్స్‌ని తీసుకొని ఈ విధంగా ఫైన్‌గా చాప్ చేసుకోండి. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా! కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్‌ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొనైనా మీరు ఉడికించుకోవచ్చు. మెత్తగా ఉడకాలండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై అయినప్పుడు కొద్దిగా కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నిదానంగా మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయినప్పుడు మీరు ప్రాన్స్‌ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ప్రాన్స్ మొత్తం కర్రీలో కలిసేలాగా ఫ్రై చేసుకోండి. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి. మీరు కావాలంటే గ్రేవీ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేను జస్ట్ కొంచెం కర్రీ గ్రేవీ లాగా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. నిదానంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్‌లో ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా. అప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి అంతే. చాలా ఈజీగా ప్రాన్స్ కర్రీ చేసేసుకోవచ్చండి. సూపర్బ్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.